నేను రాత్రి పాదయాత్ర అయిన తర్వాత నేను తిరిగి క్యాంప్కి వచ్చిన తర్వాత వెళ్ళి స్ట్రేట్ బస్ ఎక్కేవాడిని కాదు. వచ్చి కాలు చల్లటి ఐస్ వాటర్లో పెట్టుకున్నాను, బొబ్బులు రాకుండా కొంచెం జారుకునేది. మా నాయకులందరూ మేము కూర్చుని దాదాపు గంటన్నర మేము మాట్లాడుకునేవాళ్ళం. ర్యాండమ్ ఇష్యూస్, నో ఎజెండా, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేశారు. దానివల్ల ఒక బాండ్ ఏర్పడింది. ఇష్యూస్ నాకు అర్థమైంది, ఏం చేస్తే బాగుంటుందో ఒక వ్యూహం పెట్టుకున్నాను. 2014, 19, 24 ఈ 3 సంవత్సరాలకి డిఫరెన్సెస్ ఏం గమనించారు మీరు తెలుగుదేశం పార్టీలో, కేడర్లో, నాయకుల్లో? ఎస్పెషలీ ఈ 10 ఏళ్లలో కూడా ఎంతోమంది అప్పటి నాయకులు ఇంకా పెద్దవాళ్ళు అయ్యారు, చాలా సీనియర్స్ అయ్యారు. మీలాంటి ఒక 40-year-old యంగ్ లీడర్షిప్ని ఎంతవరకు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, అక్నాలెడ్జ్ చేస్తున్నారు, అండ్ ప్రమోట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ టీడీపీ ఇంటర్నల్లీ? See, power play, power politics is there everywhere. Yeah. Every party, every organization, every company. యంగ్స్టర్స్ గా మేము నమ్ముకున్న సిద్ధాంతాల కోసం మేము పోరాడాలి. సీనియర్స్ పుష్ బ్యాక్ ఇస్తారు, బట్ అట్లని భయపడితే ఎట్లా, అట్లని కంప్లైంట్ చేస్తే ఎలా? నేను ప్రతిదానికి బాబు గారి దగ్గరికి వెళ్ళిన, ఐ నెవర్ కంప్లైంట్. ఎందుకు చేయాలి? నేను నా జర్నీ ఎత్తుక్కోవాలి, నేను కన్విన్స్ చేసుకోవాలి. ఐదర్ నేను సీనియర్ని కన్విన్స్ చేయాలి, లేదంటే వాళ్ళు నన్ను కన్విన్స్ చేయాలి. ఆ రూల్ నేను పెట్టుకున్నాను, ఆ మోడల్ ముందర తీసుకెళ్తున్నాను. బట్ కాన్స్టెంట్లీ టస్సులు ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా దాదాపు 4 దశాబ్దాలు అయింది స్థాపించి. మాకు కూడా ఒక లెగసీ ఉంది, కానీ ఆ లెగసీని డిస్కార్డ్ చేయాలని ఈనాడు నేను అన్ను. బట్ అట్ ద సేమ్ టైం ఫ్రెషర్స్ని ఎంకరేజ్ చేయాలని నేను అంట. సో 2 బ్యాలెన్స్ చేసుకుని ముందర తీసుకెళ్లాల్సిన బాధ్యత నా లాంటి యువకుల పైన ఉంది. సో తిరుగుబాటు చేస్తాం, రివోల్టింగ్ ఇస్ నాట్ ద సొల్యూషన్. వీ హ్యావ్ టు ఫైండ్ మెకానిజం వేర్ ఆల్ ఆఫ్ us together can work. And a mechanism ఇప్పుడు ఏర్పాటు చేస్తాం. Right, but this agree to disagree mechanism all the time it doesn't work. అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర వస్తున్న టైంలో ఈ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ sometimes not good for the party అని అనుకుంటాం. See, that's my point, right? Why shouldn't there be a healthy debate? ఒక అభ్యర్థి నాకన్నా మంచోడు మంగళగిరికి వస్తే let him fight, then let party decide. Then party will find its own way. ఇప్పుడు మీరు చూస్తే బాబు గారు ఇస్ అగైన్ రీస్టార్టింగ్ ద ఎంటైర్ IVRS, వేర్ హీస్ గోయింగ్ టు టెస్ట్ క్యాండిడేట్స్, హీస్ గోయింగ్ టు కాల్ ఎవ్రీ సిటిజన్ అండ్ ఆస్క్. ఇప్పుడు మంగళగిరిలో ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మీకు మీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ కింద ఉన్న వాళ్ళు ఎవరు కావాలి? నంబర్ 1 లోకేష్, నంబర్ 2 ఎల్లయ్య, నంబర్ 3 పుల్లయ్య, నంబర్ 4 అదర్స్ అవుతే వాళ్ళ పేరు చెప్పండి. హీస్ గోయింగ్ టు ఓపెన్ ఇట్ అప్ టు పబ్లిక్. సో ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ ఫైండింగ్ న్యూ టాలెంట్. ఇప్పుడు దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ గెటింగ్ టు నో ఏ క్యాండిడేట్ బాగుంటాడు, ఎవరు ఎక్కడ బాగా పనిచేస్తున్నారు. ఇది ఒక మెకానిజంగా వాడుతున్నాం. 2014లో చాలా అద్భుతంగా వాడాము. అది 2019 వచ్చేకల్లా మేము డిస్టర్బ్ అయ్యాము, టైం సరిపోలేదు. బట్ కమ్ 2024 ఎలక్షన్ వీ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇట్ అగైన్. లోకేష్ గారు, ఇప్పుడు ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ అన్నది ఒక చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ పాయింట్ దట్ ఈస్ రేజ్డ్ ఎవ్రీవేర్. తెలంగాణలో కూడా అదే జరిగింది, డౌన్ చెన్నై, తమిళనాడులో జరిగింది, ప్రతి చోట మీరు ఎక్కడ చూడండి ఫ్యామిలీ పాలిటిక్స్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. How do you differentiate from the rest of them? Like, whether it is a KTR or Rahul Gandhi or Akhilesh Yadav or Udayanidhi Stalin, whatever. వీళ్ళందరి నుంచి మిమ్మల్ని మీరు, do you also see you one among them or you differentiate yourself from them? No, fundamentally, why are we demonizing family politics? అట్టే ఫ్యామిలీ బిజినెస్ ఉండకూడదు, నేను ఫ్యామిలీ మెడికల్ ప్రాక్టీస్లో ఉండకూడదు, నేను ఫ్యామిలీలో డాక్టర్లు అవ్వకూడదు, ఐఏఎస్ బిడ్డల్లో ఐఏఎస్ అవ్వకూడదు, IPS children should never study to become IPS officers and rule ఉందా? లేదు. We have a right to choose our own careers. మేము ఇప్పుడు లెగసీ అనేది తలుపు తెరుస్తుంది, కానీ ఆ రూమ్లో కూర్చునే అర్హత ఉందా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇట్ కుడ్ బి ఇన్ బిజినెస్లో అయితే కన్జ్యూమర్స్ విల్ డిసైడ్ ఆర్ ఎంప్లాయీస్ విల్ డిసైడ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. డాక్టర్స్ అయితే పేషెంట్స్ విల్ డిసైడ్. సో పాలిటిక్స్లో పబ్లిక్ విల్ డిసైడ్. నంబర్ 2, మీరు చెప్పిన నాయకులందరూ ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్. హరీష్ రావు గారు స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ రామ్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్. రేవంత్ గారు స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కేసీఆర్ గారు పాలిటిక్స్. సో డిఫరెంట్ లీడర్స్ హ్యావ్ దేర్ ఓన్ స్టైల్. సో ఐ హ్యావ్ మై ఓన్ స్టైల్, ఐ హ్యావ్ మై ఓన్ వే ఆఫ్ టేకింగ్ డెసిషన్స్, అండ్ ఐ హ్యావ్ మై ఓన్ ఒపీనియన్ ఆన్ వేర్ ఐ సీ ఇండియా 10 years from now, 20 years from now. సో అందుకే నేను earlier was saying $5 trillion economy is such a small target. India has immense potential. We should start talking bigger. Each state should be a $1 trillion economy. Like America lo ade kada. States are so strong. Correct. So India lo kuda states should become stronger.
సో అట్లా ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ వ్యూస్ అండ్ ఒపీనియన్. ఎగ్జాక్ట్లీ. బట్ ఇప్పుడు నేను ఎవరైతే పేర్లు ఇప్పుడు తీసుకొచ్చానో వీళ్ళందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫ్యామిలీ పాలిటిక్స్, వాళ్ళు వాళ్ళ క్రెడిబిలిటీ, వాళ్ళ మెరిట్స్, వాళ్ళ అడ్వాంటేజెస్తోనే వాళ్ళు దే ప్రూవ్డ్ దట్ దే ఆర్ దేర్ వేర్ దే ఆర్ అన్నట్లు. సో అట్లా మీరు, బట్ యూ టుక్ లాట్ ఆఫ్ టైమ్ వెన్ కంపేర్ టు అదర్స్. వాళ్ళందరూ తీసుకున్న దానికంటే మీరు కొంచెం టైం ఎక్కువ తీసుకున్నారు టు గెట్ వేర్ యు ఆర్ టుడే. మీరు చెప్పిన పేర్లు ఎక్సెప్ట్ ఫర్ ఉదయనిధి, ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ ఇస్ 10 years older than me. No, I'm not talking about the age. No. I'm talking about once you plunge into politics. No, it took them 10 years. రామ్ మంత్రి ఏదని 10 సంవత్సరాలు పెట్టిందండి. 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెట్టింది. 10 సంవత్సరాలు పట్టలేదండి. గవర్నమెంట్ ఫామ్ అయిన 2 years గా he became గవర్నమెంట్ 2014 లో కదా ఫామ్ అయింది. Oh no, but behind that he fought for 7 years. Exactly. No, that's what I'm saying. Different people took their own trajectories, so it's very unfair to compare. It's not equals. We are all fruits, I agree. Yeah. But one of them is an orange, one of them is an apple. Right. So we have our own ways, and different people take their own time in emerging. But how do you look at yourself? అంటే డౌన్ ద లేన్ ఇప్పుడు ఎవ్రీబడి సేస్ నౌ ఓకే ద నెక్స్ట్ సీఎం వుడ్ బి లోకేష్. నో చంద్రబాబు నాయుడు అని మీరు అంటారు సార్, మేము కూడా అంటాం, పబ్లిక్ కూడా అంటారు. అంటే సి దేర్ ఈస్ ఆల్వేస్ అ స్కోప్ దట్ లోకేష్ వుడ్ బి ద సీఎం ఇన్ ఫ్యూచర్. లోకేష్ వుడ్ బి ద సీఎం ఇన్ ఫ్యూచర్ ఫర్ ఆల్ గివెన్ రీజన్స్ అని అంటారు. సో హౌ డు యూ టేక్ దట్ కైండ్ ఆఫ్ అ సెంటెన్స్? No, but these are all hypothetical statements fundamentally. Yeah. See, end of the day, all of us have to create strong states. Strong states will create strong nation. అది నా ఎజెండా. సో ఒక్కొక్క రాష్ట్రం ఎలా బలోపేతం అవ్వాలి, మొత్తం భారతదేశం అభివృద్ధి చెందాలంటే అన్ని రాష్ట్రాలు సహకరించాలి అండ్ అన్ని రాష్ట్రాలు కాంట్రిబ్యూట్ చేయాలి. ఐ ట్రూలీ బిలీవ్ దట్. సో రాష్ట్రాలను ఎలా బలోపేతం చేయాలనేది ఒక లక్ష్యం. దాంట్లో భాగంగా వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఇప్పుడు డివైడెడ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు స్మాల్ స్టేట్, వీఆర్ బిగర్ దెన్ తెలంగాణ బట్ స్మాలర్ దెన్ erstwhile ఆంధ్రప్రదేశ్. సో హౌ కెన్ కరెంట్ ఆంధ్రప్రదేశ్ బి $1 trillion ఎకానమీ? దానికి ఏం చేయాలి? ఆ వ్యూహం ఉంటుంది. రెండోది, ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇప్పుడు ఐఎమ్ నెవర్ అ గ్రేట్ పబ్లిక్ స్పీకర్, బట్ ఐఎమ్ వెరీ గుడ్ ఇన్ స్మాల్ గ్రూప్ డిస్కషన్స్, కోహోర్ట్ మీటింగ్స్. ఐఎమ్ వెరీ గుడ్ బికాస్ ఐఎమ్ కంఫర్టబుల్. డిఫరెంట్ లీడర్స్ ఆర్ బిల్డ్ డిఫరెంట్లీ. Different people, leaders, all the leaders మీరు చెప్పింది, they have their strength, they have their weaknesses. So I think it's very unfair to compare. And different leaders, I think, take different time to emerge, and they find their own ways of showcasing their strengths and of course even their weaknesses. Okay. So how confident are you now for the coming elections? Telugudesam party ippudu in alliance with Janasena, how is going to emerge? To what level? To what extent? Because రెండు డిఫరెంట్ పార్టీలు, డిఫరెంట్ ఐడియాలజీలు కూడా ఉన్నాయి. మేబీ ఒక కామన్ ఐడియాలజీతో మీరు కలిసి ఉంటారు, బట్ ఐడియాలజీస్ డిఫరెంట్ ఉంటాయి. అండ్ 2 different parties coming together for a common cause, but will have lot of issues. They'll have their own strengths and weaknesses. How are you going to address that? No, first మీరు చూస్తే 2019లో తెలుగుదేశం పార్టీకి వైకాపాకి ముందు ఓట్ షేర్ డిఫరెన్స్ ఇస్ 10%. So contextually I need to convince 6 in 100. Yeah. That is the first point. Second, Janasena ki I think 6.5, close to 6.7% vote share వచ్చింది total Andhra Pradesh. So together we are now a formidable opposition. And మా ఎజెండా ఒకటే, రాష్ట్రం. మా ఎజెండా ఒకటే, ఆంధ్ర ప్రజల గురించి. నువ్వు కొత్తగా పెళ్ళైనప్పుడు గొడవలు లేకుండా ఉన్నావు కదా. ఇప్పుడు I have been now married for 16 years, but we fight on trivial issues. That is life. That is the beauty of life. That is the journey. సో పెళ్లి బిట్వీన్ ఇద్దరి మధ్యలోనే గొడవలు ఉన్నప్పుడు, చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పుడు, when there is a alliance, they are bound to have hiccups. There is nothing as a perfect or గొడవలు లేని రిలేషన్షిప్ అనేది ఇంపాసిబుల్. కొడుక్కి తల్లికి చిన్న చిన్న ఇష్యూలు ఉంటాయి, భార్య భర్తల మధ్యలో గొడవలు ఉంటాయి, అక్క చెల్లెల మధ్యలో గొడవలు ఉంటాయి, అన్న తమ్ముడి మధ్యలో గొడవలు ఉంటాయి. So why are people expecting every relationship or every alliance to be perfectly smooth? Right. చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు, బట్ ఎజెండా ఒకటే. ఇట్ ఈస్ అ మీటింగ్ ఆఫ్ మైండ్స్ అండ్ మీటింగ్ ఆఫ్ హార్ట్స్. ఎజెండా ఒకటి పెట్టుకో. ఓకే. అందుకే కలిసికట్టుగా పోరాడాలి నిర్ణయించుకో. బట్ సీట్స్ షేర్ మీద ఏమన్నా ఒక అండర్స్టాండింగ్ వచ్చిందా? 175 సీట్స్లో ఎన్ని చోట్ల నుంచి జనసేన పోటీ చేయబోతోంది? దాదాపు ఒక అవగాహనకు వచ్చింది, బట్ ఇంకా ఫైన్ ట్యూన్ చేయాల్సిన అవసరం ఉంది. అది నెక్స్ట్ 1 month లో మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రకటిస్తారు. ఓకే. ఒకవేళ ఊహించినట్టు
మీరందరూ ఊహించినట్టు గవర్నమెంట్ ఫామ్ అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవుతారా? అది వాళ్ళిద్దరు నిర్ణయించుకోలేదు. బాబు గారు చంద్రబాబు బట్ నాయుడు ఇట్ ఈస్ ద గారు పార్టీ, నో, యు ఆల్ ఆల్సో విల్ డిస్కస్ అండ్ డూ ఇట్ కదా. దట్ విల్ బి డిసైడెడ్ బై తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు పాలిట్ బ్యూరో, అదేవిధంగా పవన్ గారు దే హ్యావ్ టు డిసైడ్. ఇట్ ఈస్ నాట్ ఫర్ లోకేష్ టు డిసైడ్ కదా.